నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి జాతర వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దంపతులతో పాటు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న అమ్మవారి ఉత్సవాలకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. హెచ్చర్ల మండలం కొంచాల కోరమైపేటలో శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠంలో అమ్మవారి నగలను కాజేసిన దొంగల ముఠాను పోలీసులు అతి తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశం పెట్టి వివరాలు తెలిపారు. ఏప్రిల్ 23న కొంచాల కోరమైపేట శక్తిపీఠం అమ్మవారి గుడి తాళాలు బద్దలుగొట్టి అమ్మవారి ఒంటిపై ఉన్న 41 తులాల బంగారం, 12 కేజీల వెండి దొంగలించిన కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 36 తులాల బంగారం, 11.5 కేజీల వెండి, 3.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 39 నేరాలకు సంబంధించి 97.38 లక్షల విలువైన బంగారం, వెండి, 4 మోటార్ సైకిళ్లు, 1 వెర్నా కారు కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో 2021 నుంచి నిరంతరం ఏదో ఒక దేవాలయాల్లో నేరాలకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగానే డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో రణస్థలం సిఐ అవతారం ఆధ్వర్యంలో 8 మంది పోలీస్ టీం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టి నిందితులను పట్టుకున్నామన్నారు. జిల్లాలో 31 దేవాలయాల్లోనూ 3 గృహాల్లో, 1 చర్చి, 3 రైస్ మిల్లులో దొంగతనాలకు పాల్పడ్డారని, విశాఖపట్నం, అంబేద్కర్ కోనసీమ, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు నేరాలకు వీళ్ళు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో 5గురిని మీడియా ముందు ప్రవేశపెట్టగా మరికొందరు పరారులో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కేసును ఛేదించిన ప్రత్యేక బృందం ఉన్న సిఐలు అవతారం, జె శ్రీనివాసరావు, ఎస్ఐలు సందీప్ కుమార్, జి లక్ష్మణరావు, బి నిహాల్, ఎం వెంకట్రావుతో పాటు హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్యామలరావు, ఎం శ్రీనివాసరావు, కె కిరణ్ సింగ్, కె హేమసుందర్, ఈ తారకేశ్వరరావు, కానిస్టేబుల్ కె భాస్కర్రావు, కె సురేష్, ఎం నీలకంఠం, ఆర్ సూరిబాబు, కె లక్ష్మణరావు, పి స్రవంతిలను ఎస్పీ అభినందించారు. మెదక్ అతను సో వీళ్ళకి మెదక్ అతను ఇక్కడ మ్యారీడ్ అనుకుంటాను. సో వీళ్ళంతా అక్కడ లోకల్గా ఒకరికొకరు పరిచయం. వీళ్ళు 2021 నుంచి స్టార్ట్ చేశారు. 23, 24లో మేజర్గా చేశారు, ఎక్కువ అఫెన్సెస్ చేశారు. సో టోటల్గా ఏంటంటే మనకి ఈ టీంలో మెయిన్ ఎవరైతే ఉన్నారో సూర్యం అని ఒకరు, శ్రీనివాసరావు అని ఒకరు, సిపాన్య అని ఒకరు. శ్రీనివాసరావు, సిపాన్య వచ్చి మనం అరెస్ట్ చేయడం జరిగింది. సూర్యం అన్న పర్సన్ని మనకి కోనసీమ జిల్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. వాళ్ళు కూడా అక్కడ కూడా ఒక టెంపుల్ వాళ్ళు అఫెన్స్ చేశారు. మిగతా వాళ్ళంతా టీమ్ మెంబర్స్, రిమైనింగ్ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవైలబిలిటీని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళ టీమ్ మెంబర్స్ అనేది చేంజ్ అవుతూ జరుగుతుంది. దీంట్లో వాళ్ళు ఇది ఓన్లీ మనకి ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్లో మాత్రమే చేస్తారు. ఓన్లీ సూర్యం అన్న పర్సన్ మీద ఉన్నాయి, మిగిలిన వాళ్ళపైన ఇప్పటి వరకు వాళ్ళు దొరకలేదు. ఇది ఫస్ట్ టైం. యా, అది మనకి లీగల్ ప్రొసీజర్ పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేయట్లేదు. మనకేంటంటే క్రైమ్ ప్రొసీడ్స్ ద్వారా, అంటే ఈ క్రైమ్ ప్రాపర్టీ ద్వారా వాళ్ళు సేల్ చేసిన తర్వాత ఏదైతే మనీ ఉందో దాంతో వాళ్ళు ఒక హౌస్ని అదే పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేయడం, ఒక కార్ని కొనడం, బైక్స్ కొనడం, ఇవన్నీ చేశారు వాళ్ళు. సో మనం బైక్స్ ఇవైతే, కార్స్ అయితే ఇమీడియట్గా సీజ్ చేయగలిగాం. మీ హౌస్ ఏదైతే ఉందో అది మనకి లీగల్ ప్రొసీజర్ ప్రకారం నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాం. లేదు, ఇందులో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో హెడ్, వాట్ ఎవర్ టీమ్ లీడర్, ఏదైనా టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే మేజర్ షేర్ అతను తీసుకున్నాడు. మిగిలిన వాళ్ళకి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని తీసుకోవడం జరిగింది. సూర్యం. నర్సనపేటలో డాక్టర్ గారి ఇంట్లో 96 కూడా
సో ఇప్పుడు ఇవి డిటెక్ట్ అవుతున్నాయి కదా, అలానే మా స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేస్తున్నాయి, దానిపైన 100%. లోక కళ్యాణార్థం దేవేంద్రుడు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. కళింగ శిల్పశైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని 5 ద్వారాల నుంచి ఏటా 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని సృష్టించడం గొప్ప విశేషం. శుక్రవారం అరసవెల్లి శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామి పాదాల నుండి శిరస్సు వరకు తాకడంతో ఇక్కడ ప్రజలు అద్భుత దృశ్యాన్ని భావిస్తారు. ఉత్తరాయణం దక్షిణాయనంలో భక్తులకు సూర్యకిరణాలు కనువిందు చేస్తాయి. అక్టోబర్ 1, 2 తేదీల్లో, మార్చి 9, 10 తేదీల్లో నేరుగా స్వామివారి పాదాలను లేలేత కిరణాలు తాకాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తజనం పోటెత్తారు. స్వామివారి మూల విరాట్ను కిరణాలు పడడంతో భక్తులకు అద్భుత దర్శన భాగ్యం కలిగిందని భావిస్తున్నారు. ఈ కిరణాలు స్వామిపై పడడాన్ని అరణ్య గర్భుడని పిలుస్తారు. ఆ బింబం కనబడింది, అందరికీ కూడా భక్తులందరూ కూడా సంతోషించారు. ఇట్లాగే అక్టోబర్ 1 మళ్ళీ 2వ తారీఖున కూడా మేఘావృతం లేకపోతే చక్కగా కనపడుతుందని భక్తులందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చూశారు. దీంట్లోని ఏ విటమిన్ అనే ఒక విటమిన్ ఉంటుంది మనకు లోపమైన విటమిన్ ఏ విటమిన్ చాలామందికి ఉంటుంది. ఆ విటమిన్ సూర్యనారాయణ స్వామి మొట్టమొదటి కిరణాలు ఏ విటమిన్ డి, ఏ 2 ఉంటాయి. అందుకోసం ఆ చిన్నపిల్లలకు కూడా ఈ విటమిన్ లోపించడం వల్ల వారందరూ కూడా ఈ శక్తిని కోల్పోతే వాడిని కూడా అది సూర్యనారాయణ స్వామి ప్రాప్తిస్తారు. ఇట్లాంటి అరుదైన దృశ్యాన్ని మళ్ళీ ఈ 2వ తారీఖు నాడు చూడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్చి 9, 10 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించాలని కోరుతున్నాం. ఇది దక్షిణాయనం. ఇది తర్వాత ఉత్తరాయణంలో మార్చిలో పడుతుంది. ఉత్తరాయణం దక్షిణాయనం. ఇది దక్షిణాయనం మొన్నే ఈ ప్రవేశించి కర్కటక సంక్రమణం అంటారు. ఆ కర్కటక సంక్రమణం నుంచి దక్షిణాయనం ప్రవేశించింది. దక్షిణాయనంలో ప్రవేశించినప్పుడు దక్షిణ తట్టు సూర్యనారాయణ స్వామి ఉంటున్నాడు. సూర్యుడు ప్రయాణించడు, భూమి ప్రయాణిస్తున్నది. కాబట్టి మనం సూర్య గమనాన్నే మనం చూసి సూర్యకిరణాలు పడతాయని తెలిసే వచ్చాము. మాకు అద్భుతంగా దర్శనం జరిగింది, స్వామివారి దివ్య దర్శనం జరిగింది. బాగా సంతృప్తిగా ఉన్నాం. పడ్డాయండి. మేము బాగా లోపలికి వెళ్ళి దివ్య దర్శనం చేసుకున్నాం. 10 నిమిషాల సేపు అక్కడ ఉన్నాం. 7-8 నిమిషాల సేపు కిరణాలు పడ్డాయి, చూసాం. అద్భుతం, ఒక అద్భుతం చూసాం. ఎక్సైటెడ్. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం సవర ముకుందాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తెలివితేటలు, మంచి గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో స్కిల్స్ లేకపోతే ఎదగలేమని అన్నారు. మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నామని, ఆనాడు ప్రమాణాలతో విలువలతో కూడిన విద్యను అందించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వ చేనేత సంస్థ కోఆప్టెక్స్లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను శ్రీకాకుళంలో ఓల్డ్ బస్టాండ్ దగ్గర ఉన్న ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనుమంతు సాయిరాం, అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడు గవర్నమెంట్ వారి కోఆప్టెక్స్ చేనేత వస్త్రాలు ఎంతో మన్నిక కలిగినవని చెప్పారు. ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా చేనేత వస్త్రాలను ధరించి వారికి ఆర్థిక చేయూతను అందించాలని, నేటి నుండి 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరూ సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని, 30% డిస్కౌంట్ పొందాలని సూచించారు. సంస్థ రీజనల్ మేనేజర్ జేవైఎన్ ప్రసాద్ మాట్లాడుతూ దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా ఈ నెల 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 30% వరకు అన్ని చేనేత వస్త్రాలపై రిబేట్ ఇవ్వబడుతుందని చెప్పారు. ఎన్జిఓ హోమ్లో పెట్టడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి అవుతుంది. ముఖ్యంగా వేవర్స్కి ప్రభుత్వం కొంత కోఆపరేట్ చేయడంలో భాగంగా
మరి ఈ చేనేత వస్త్రాలు అనేది ఈ వస్త్రాలయం అనేది ఉంది. దీనికి సంబంధించి దీనిలో ఎక్కువగా మనం పర్చేజ్ చేసి చేయడం వల్ల వీవర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది, వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. 30% కూడా ఇక్కడ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ వస్త్రాలన్నిటిపైన. మరి ఆ రకంగా 30% అంటే ఏదో ఎక్కువ చేసి తక్కువ ఉండదు, జనరల్ షాపుల్లో అట్లా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఇది ఒక సొసైటీ, ఈ సొసైటీలో ఖచ్చితమైన రేట్లు అయితే ఉంటాయనేది మేము కూడా నమ్ముతా ఉన్నాం. మరి దీన్ని మనం ప్రోత్సహించడం ద్వారా వీవర్స్ని మనం ప్రోత్సహించినట్టుగా అవుద్ది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అనేది చాలా మంచి అవకాశం. ఇది ఈ అవకాశాన్ని ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ పబ్లిక్ అంతా కూడా వాడుకోవాలని కోరుతా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా ఎంప్లాయీస్కి కోఆప్టెక్స్లో ఉంటే లోన్స్ కూడా ఉండేవి, ఇప్పుడు మరి ఉన్నాయనుకుంటాను. మరి అంటే కోఆప్టెక్స్లో కొంటే మనకి లోన్ కూడా ఇచ్చేవాళ్ళు ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా, అంటే ఒక 11 months 12 months అలా ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా. ఆంధ్రుల ఆత్మ బలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని, లేకపోతే ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మికుల సంఘాల నాయకులు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సెయిల్లో విలీనం చేసి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని కోరుతూ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అఖిలపక్ష కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 7 రోడ్ల జంక్షన్ వద్దే రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజా నాట్య మండలి కళాకారులు చింతాడ రామచంద్రరావు, ఎస్ శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాటలు పాడుతూ పోరాటానికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని, రోజురోజుకి పరిస్థితి దిగజారిందని అన్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడగా విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 73 లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం 45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ దేశంలోనే నాణ్యమైన డిమాండ్ ఉన్న స్టీల్ అని, కావాలనే ఉత్పత్తి తగ్గించి కేంద్ర బీజేపీ విశాఖ స్టీల్ను నష్టాల్లోకి నెట్టి ప్రైవేటుకు అప్పగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులున్న ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గనులు లేవని అన్నారు. సొంత గనులున్న ప్రైవేటు ప్రభుత్వ కంపెనీలు ఇనుప ఖనిజం తవ్వి తీసుకోవడానికి టన్నుకు 500 మాత్రమే ఖర్చవుతుందని, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇనుప ఖనిజం టన్ను 5,940 రూపాయలు పెట్టి మార్కెట్లో కొనాల్సి వస్తుందని అన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మలు స్టీల్ ప్లాంట్ను సందర్శించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అత్యుత్తమమైనదని అన్నారని గుర్తు చేశారు. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియచేయాలి, ఆ ఉక్కును రక్షించుకోవాలని చెప్పేసి అఖిల ట్రేడ్ యూనియన్ అనేది రాష్ట్రంలో పిలిపించింది. అందులో భాగంగానే ఈ టెంట్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఏంటంటే, మీరు ఈ ప్రైవేటీకరణ అనేది ఉపసంహరించుకోండి. అది లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీ, అది ఖచ్చితంగా నడవాల్సిన ఫ్యాక్టరీ. ఈ దేశ స్వావలంబనకి, ఈ దేశంలో నిరుద్యోగ పరిష్కారానికి, అదేవిధంగా బేసిక్ స్ట్రక్చరు ఏదైతే ఉక్కు రంగంలో ఉందో దానికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటి నుండి ఐక్య పక్షాల తరపు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర ప్రజానీకం చాలామంది దీని మీద స్థూలంగా స్పందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీ ఊరికనే రాలేదు. సుమారు ఆ రోజు చాలామంది ఆంధ్రులు యువకులు బలిదానం చేసిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. అదేవిధంగా అప్పుడున్న సుమారు 50-60 మంది ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద చాలా పెద్ద ఒత్తిడి తెచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీని సంపాదించుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర విభజనలో మనం చూసేటట్టయితే విశాఖ ఉక్కు మాత్రమే కాకుండా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని కేంద్ర ప్రభుత్వం చట్టంలోనే చెప్పింది. కానీ అది పెట్టకపోగా ఉన్న ఆ ఫ్యాక్టరీని, విశాఖ ఉక్కుని వీళ్ళు
ప్రైవేటు పరం చేయాలని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక ఖ్యాతి వృద్ధాశ్రమంలో సందర్శించారు. వృద్ధుల పట్ల నిరాధారణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవ పాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొన్న వేధింపులు నివారణకు, వారికి ప్రయాణంలో రాయితీ, పింఛన్లపై ఉచిత వైద్యం గూర్చి చర్చించారు. తదుపరి వారికి పండ్లను జి ఇందిరాప్రసాద్ సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరాప్రసాద్ ప్యానెల్ అడ్వకేట్ పాల్గొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో తోటి వ్యక్తులతో పోల్చుకొని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అందువల్ల ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారని వక్తలు అన్నారు. నగరంలోని యునైటెడ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఇది పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. వృత్తిపరమైన వాతావరణంలో మానసిక ఆరోగ్య మద్దతు పెరుగుతున్న అవసరాన్ని నొక్కి చెబుతుందన్నారు. అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుందన్నారు. దీనివల్ల నిద్ర లేకపోవడం, అతిగా ఆకలి వేయడం వంటివి జరుగుతాయని, మనకు తెలియకుండా తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నామని వివరించారు. దీనివల్ల శరీరంలో అవయవాలు దెబ్బతిని మనిషిని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తున్నాయని తెలిపారు. అలాగే కొందరు ఒత్తిడిని జయించేందుకు మద్యపానం, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడుతున్నారని చెప్పారు. దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మా ఎస్పీ శ్రీ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు వారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు 100 రోజుల్లో గాంజాయి నిర్మూలన చేయాలనేటువంటి మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో మీకు తెలిసే ఉంటుంది, గత నెల రోజుల్లో గాంజాయిని భారీ సంఖ్యలో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. గంజాయి పెడ్లర్స్ని అలాగే కన్జ్యూమర్స్ని కూడా మేము కౌన్సిలింగ్ చేయడం, ఈ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నాం. చాలా మట్టుకి తగ్గుతుంది. మీరు అందరూ కూడా సహకరించాలి. యువత పెడద్రోవ పట్టకుండా మంచి మార్గంలో నడిచినప్పుడు మన శ్రీకాకుళంలో ఉన్న యువత చాలా ధైర్యవంతులు, చాలా కష్టపడి పనిచేసేటువంటి యువత మనకి ఎంతోమంది ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నారు. మరి అందరూ కూడా మీ మనసులతోటి ఒక ఓతులాగా తీసుకుని మీతో పాటు 10 మందిని. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ మన జిల్లాలో రక్త కొరత అధికంగా ఉందని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ఒకరి రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతుందని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు రెడ్ క్రాస్ ద్వారా 1,40,000 పైగా యూనిట్ల రక్తాన్ని స్వీకరించామని, సుమారు 1,10,000 మంది ప్రాణాలు నిలబెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, నంది ఉమాశంకర్, జి పవన్ కుమార్, జగదీష్, రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ పాఠశాలల నుండి, కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రక్తదానం వల్ల ఆరోగ్యమే కాదు, ప్రతి ఒక్కరి తాలూకా పూర్తిగా ఏవేవేసే వారికి ఏవైనా రోగాలు ఏమైనా ఉన్నా, వాళ్ళ శరీరంలో రక్తంలో ఏవైనా రోగాలు ఉన్నా మనకి తెలుస్తాయి. వారి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు ప్రతి ఒక్కరూ రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. చేసి ప్రాణదానం కాపాడండి. మనకు సుమారు శ్రీకాకుళం జిల్లాలో సుమారు 30 నుంచి 35,000 యూనిట్లు అవసరం. ఆ అవసరం మేరకు మనం ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 10,000 యూనిట్లు మాత్రమే రక్తం సేకరించుకోగలుగుతున్నాం. అయితే ఇంకా కొరత సుమారు 20,000 రక్తదానం ఇవాళ కొరత ఉంది. ఆ కొరతని తీర్చుకోవాలంటే మనందరం ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు రక్తదానం చేసి ప్రతి ప్రాణం కాపాడాలని, అలాగే తలైసేమియా, సికిల్ సెల్ సెలేమియా, అలాగే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరము. దానిలో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో రక్తహీనత గలవారు చాలామంది ఉన్నారు. వారందరికీ ప్రాణాలు కాపాడాలంటే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం.
వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.